శబరిమలకి వెళ్ళకుండా ఇక్కడ కూడా చేసుకొని అంటున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి స్వామి? ఇక్కడ నుంచి 1 మంత్ 8 డేస్ పడుతుంది పదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమలై. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలన్నా లేకుంటే ఇక్కడ కూడా వచ్చేసి ముడుపులు సమర్పించుకోవచ్చా? ఇప్పుడు 2-3 వరంగల్కి వచ్చి 18 మెట్లకి వచ్చారు సార్. రేపు ఎవరైనా పోలిన పరిస్థితి ఉంటే దీక్ష చేసుకొని ఇక్కడ రావచ్చు, అక్కడ పోలిన అవసరం ఉండదు. కేదార్నాథ్ టెంపుల్ కూడా కడుతున్నారు. అంటే అపోజిషన్ గా ఎవరైనా రావడం ఎందుకు? అక్కడ ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి కదా, అంటే మన దాంట్లో కూడా ఉంటుంటారు కొందరు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ రాసి పెట్టలేదు, కేదార్నాథ్ ఆలయం లాంటిది ఇంకో ఆలయం ఇక్కడ కట్టకూడదని రాసి లేదు. కానీ ఏ గొడవ జరిగినా ఎలా జరిగినా అనుకున్న సమయానికి గుడులు కట్టి విజయాన్ని సంపాదించినాం మనం. అదే పరమాత్ముడి నిర్ణయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏంటో తెలుస్తుంది మీకు చూస్తే, ఆవరణ చూస్తే కనుక టెంపుల్లో ఉన్నాను నేను. ఆ టెంపుల్లో ఇవాళ నేను శివరుద్ర స్వామితోని అండ్ అంజయ్య స్వామితోని ఉన్నాను. అండ్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ టెంపుల్లో ఉన్నారు, అసలు ఈ టెంపుల్స్ అనేది వీళ్ళకి ఎందుకు వచ్చిందండి? చాలా మంది అందరూ ఉంటుంటారు కానీ భక్తులే ఎక్కువ ఉంటారు, కానీ స్వామిజీ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూస్తే కనుక అయ్యప్ప స్వామి ఉన్నాడు, శివలింగం కూడా ఉన్నది ఇక్కడ. అండ్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నా స్వామిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఓకే, కొన్ని ఇంట్లో పుట్టలు కూడా వస్తుంటాయి కదా స్వామి, ఎల్లమ్మ అంటారు సంథింగ్ అంటుంటారు కదా, అది ఏంటి స్వామి అసలు? చాలా మంచి ప్రశ్న అడిగారు. మన ఎల్లమ్మ అనే ఒక దేవత సహజంగా చూస్తే అందరికీ ఇంట్లోకి మనం తెలంగాణలో బాగా బలంగా చేసే పూజలు. ఒకప్పుడు ఎల్లమ్మ ఏంటంటే చారిత్రాత్మకంగా తీసుకుంటే ఆవిడ దేవాది దేవతల్లో ఒక గొప్ప స్థానం ఉన్న ఆవిడ. పుట్టల్లాగే అందరి ఇంట్లలో రాదు, కొందరి ఇంట్లలోనే వస్తుంది. ఇప్పుడు దేవాది దేవతల్లో ఒకళ్ళకి వీళ్ళనే పూజించాలని నిర్ణయిస్తాం కదా. ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మేము ఉన్నామని గుర్తు చేయడానికి పుట్టొస్తుంది. గుర్తు చేయకుండా కూలగొట్టిన వాళ్ళు, కాలం చేసిన వాళ్ళు వందల్లో ఉన్నారు. ఇప్పటికైనా ధర్మం అనేది తెలుసుకొని పూజిస్తే ఆవిడ ప్రశాంతంగా ఉంటుంది, మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది కదా. ఎల్లమ్మ ఏంటంటే ఆవిడ పుట్టలోనే ఉంటుంది కాబట్టి పుట్ట రూపాన్ని తెలియజేస్తుంది నేను ఉన్నానని చెప్పి. మనుషులకి కళ వచ్చినా కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అదే, కానీ ఆ పుట్ట వచ్చినప్పుడు కూడా ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంటది, మల్లెపూల స్మెల్ వస్తుంటది. మల్లెపూల స్మెల్, ఆ మల్లెపూల స్మెల్ వచ్చిందని అంటే అమ్మవారు ఆశిస్తున్నది మనకు అని. అంటే మమ్మల్ని గుర్తు చేయండి, బోనాలు ఎత్తడాలు కానీ ఇంకేదైనా పూజలు చేయడాలు కానీ, బాపనెల్లమ్మ అని అంటారు, ఏదైనా విశేష అర్చనలు చేయడాలు, ఇలాంటి విషయాన్ని హింట్ ఇస్తుంది ఆవిడ. అంటే కారణ జన్మలకు మాత్రమే తెలుస్తాయి, అందరింట్లో రావు కదా మిత్రం. కాబట్టి అది తెలుసుకోవాలంటున్నాం. ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని పూజించాలి అని రాసున్న వంశంలోకి ఆవిడే కనబడుతుంది. మీ ఇంట్లో మా ఇంట్లో అయితే కనబడదు కదా. ఇప్పుడు ఎవరి ఇంట్లోకి ఎవరు దేవతలు అనేది వారి కుటుంబానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞని కాపాడుకోవడానికి గుర్తు చేస్తుంది. వాళ్ళే కదా ఇలవెల్పులు అంటే. మరి ఇలవెల్పులు అంటే కడపలో ఉంటారు కదా, అందుకని చెప్పి ఆ వంశాన్ని కాపాడుకోవడానికి ఆవిడ వంతు ప్రయత్నం, అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది. ఓకే, అఘోరాలకు గురూజీలకి మీలాంటి స్వామిలకు డిఫరెన్స్ ఏంటి స్వామి? వాళ్ళు టోటల్గా డిఫరెంట్గా ఉంటారు, కాశీని వెళ్తుంటారు, అక్కడనే ఉంటారు. అఘోర మన లైఫ్ స్టైల్కి మొత్తం డిఫరెంట్గా ఉంటారు. ఏంటిది అఘోరాలు అంటే ఏంటి స్వామి అసలు? ఇప్పుడు అఘోరాలనే ఏ ఘోరమైన చేసేవాడిని అఘోర అంటారు. ఏ ఘోరమైన ఎందుకు చేస్తారంటే పరమాత్ముడి నామం కోసం చేస్తాడు. కాబట్టి అఘోర ఏం చేస్తాడంటే శివుడి నామంతోనే తిరుగుతాడు. అంటే దేశదిమ్మరి అంటారు వాళ్ళని. దేహం అంతా వదిలిపెట్టి, సంసార జీవితాన్ని వదిలిపెట్టి ఇంకా చివరి అంశం శివుడు అని తిరుగుతాడు. కాబట్టి ఆయనను అఘోర అని అంటారు. ఎందుకంటే ఆయన ముందు మానవులు మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడలేము, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. శివుడి గురించి మాట్లాడాలంటే వింటారు వాళ్ళు. అంటే వాళ్ళది ఒక భక్తిలో పీక్ స్టేజే అఘోర. ఎందుకంటే లైఫ్ అంతా వదిలిపెట్టి పరమాత్ముడి ధ్యానంలోనే ఉండిపోతారు వాళ్ళు. కేవలం కాశీలోనే ఎందుకు కనబడుతున్నారంటే మిత్రమా, మరి కాశీ పుణ్యక్షేత్రం కాబట్టి ఆయన ఇచ్చిన అనుమతి. ఇప్పుడు ఆ అఘోరాలు అన్ని గుడి దగ్గర ఉంటే మరి మీరు అనుకున్నట్టుగానే ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందరు గుడి, ఆయన అంత పెద్ద గుడి, ఎన్నో పుణ్యక్షేత్రాలతో కట్టుకున్న గుడి కాబట్టి అక్కడే ఉంటారు వాళ్ళు, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. అదే కాశీ ప్రాంతంలో ఉంటారు, మీరు అనుకున్న విషయాలు వేరే దగ్గర ఉంటారు. అఘోరాకి మాకే వ్యత్యాసం ఏంటంటే మిత్రమా, మేము ఒక తీరాన్ని నుంచి ఇంకో తీరానికి వెళ్తాం. ఎలా వెళ్తామంటే నీళ్లు తగలగుట్ట వెళ్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నీళ్ళలో నుంచే వెళ్ళిపోతారు. పరమాత్ముడి దయకి వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎలా వెళ్ళినా మా తండ్రి మమ్మల్ని స్వీకరిస్తాడన్న పైశాచికత్వమే భక్తి. అఘోర అని అంటే ఆయన శివుడే, ఇంకా వాళ్ళకి అంతిమం, ఇంకా మిగతాది ఏం ఆలోచించరు వాళ్ళు. అలాంటి వాళ్ళని అఘోర అని అంటారు. ఓకే, ఈ జాతకాలు ఇవన్నీ చూసి చెప్తుంటారు రాబోయే కాలంలో ఇలా జరుగుతుందని, ఇవన్నీ నమ్మొచ్చా స్వామి? ఖచ్చితంగా నమ్మొచ్చు. నమ్మకపోతే ఈరోజు మీకు మాకు జన్మే ఉండకపోయేది. ఈ విధమైనది ఇన్షర్ట్ ఎలా చేశారు, వాచ్ ఎలా పెట్టారు, హెయిర్ ఎలా చేశారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెప్పి ఒక ఆధునికతను డెవలప్ చేసినందుకు వచ్చింది కదా. సైన్స్ ఎలా డెవలప్ చేశారు, ఎక్కడో ల్యాబ్లో ఏదో చేసిన తర్వాత దాని యొక్క విలువ చూసాక మీరు ఇలా మారారు కదా. లేదంటే మనం ఇప్పటికీ గుర్రాల మీద పోవచ్చుగా, ఏనుగుల మీద పోవచ్చుగా. ప్రపంచంలో మనుషులు డెవలప్మెంట్ చేసుకున్న దానికి మనం అనుకూలంగా ఉంటున్నాం. కాబట్టి అంటే జాతకానికి బలం ఉన్నది, జాతకానికి బలం ఉంది, ఖచ్చితంగా బలం ఉన్నది. ఓకే, బ్రహ్మం గారు చెప్పినట్టు చాలా విషయాలు జరుగుతున్నాయి ఇందులో. ఇప్పుడు రాబోయే 2024లో కొన్ని
మీకు తెలిసిన ఏమైనా చెప్పగలుగుతారా ఏం జరగబోతుంది? మీకు తెలిసిన విషయాలు 2024లో ఏమున్నాయో చెప్పవచ్చు మీరు. అంటే ఏదైనా చెప్పారా, ఏదైనా మహమ్మారి వస్తుందని, లేదంటే ఇంకేదైనా వ్యాధి వస్తుందని చెప్పారా ఎక్కడైనా? అంటే ఇప్పుడు మన 2023లో అది చెప్పడం జరిగింది కదా మనకి, ఇట్లా కరోనా టైంలో ఇలా జరుగుతుంది అది అన్నారు కదా. అన్నారు. అలాంటి 2024లో అయితే ఎక్కడ ఏం రుజువులు లేదు. ఇవ్వలేదు మనకి. ఓకే. మానవులకు చూడండి, ఇప్పుడు కరోనా వచ్చిందని అన్నారు, వచ్చే అవును. నెల పోయింది అని అంటారు. అవును. ఈ కరోనా కొన్ని 30-40 సంవత్సరాల క్రితం కూడా ఇదే వ్యాధులు ఇదే సిమ్టమ్స్తో వచ్చింది కదా. అవును. అప్పుడు పేరు పెట్టలేరు, ఇప్పుడు కరోనా అని పేరు పెట్టారుగా. కాబట్టి చాలా మంది చనిపోయారు కదా. 2024 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే పేషెంట్స్ ఉంటారు. దానికి మహమ్మారి అని పేరు పెట్టుకొని మనం తీసుకోవడంలో న్యాయం, ఎందుకంటే మనుషులు కాపాడబడాలి. 2024లో భూకంపం వచ్చేస్తుందని అవాస్తవంగా చెప్పలేము, ఎందుకంటే పరమాత్ముడికి తెలుసు కదా ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలనేది. ఇప్పుడు ఎక్కడో దేశంలో పుట్టింది, మన దగ్గర పుట్టింది కాదు కదా అది. అంటే పరమాత్ముడు పంచభూతాల నుంచి వచ్చిన వ్యాధి కాదు కదా. కరోనా ఒకవేళ పంచభూతాల నుంచి వచ్చినుంటే మీరు అన్నట్టుగా 2024 మీకు జాతకం చెప్పేవాడిని. పంచభూతాల నుంచి పరమాత్ముడికి తెలుసు, ఎందుకంటే వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మందును కనిపెట్టాడు అనేది పెద్ద వర్డ్ రాసి ఉంది మన అన్ని పురాణాలలో. అంటే మరి ఆయనకు తెలిసిందే కదా 2024 ఎలా ఉండాలి అంటే, బాగుండాలంటే ఏం చేయాలి గురువు గారు అని అడగాలి మీరు. అంతే కదా, ఇలా అడగకూడదు, ఏమొస్తుంది అని అడగకూడదు. మనుషులు భయపడిపోతున్నారు కదా. అదే. ఓకే. ఇంకో విషయం స్వామి, చనిపోయేటప్పుడు అతనికి సూచనలు వస్తాయని చెప్పడం జరుగుతుంది కొంతమంది, 3 డేస్కి 4 డేస్కి ఇట్లా 6 మంత్స్కి. ఇది నిజమేనా స్వామి? నా చిన్న అనుభవంలో ఓకే సార్. నేను ఈ స్వామి మారితే మా అమ్మగారు చాలా బాధపడేది. మా అమ్మగారు మా నాన్నగారు చిన్న వయసులోనే వదిలేసారు, పిల్లలు వదిలేసేసాడు, చాలా బాధపడ్డారు వాళ్ళు. నా చిన్నతనంలోనే నేను కాచిగూడ దగ్గర అమ్మవారి గుడి ఉంది, అక్కడ ఇప్పుడు పుట్టపోయింది, పుట్టింది. ఆ పాము వచ్చి నా పైన కూర్చుంది అప్పుడు చిన్నప్పుడే. ఒకటి. రెండోది ఏంటంటే మా అమ్మ చాలా బాధపడ్డది, ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినావు అంటే చాలా బాధ. తర్వాత నాకు శబరిమల నేను పోయిన పందరంలో అన్నం వండుతున్నాను అక్కడ, మా నాన్నగారు అన్నంలో కనబడ్డాడు నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు కన్యాస్వాములు 90 మంది ఉన్నారు స్వామి 2 బస్సులలో. వదిలేసిపోవద్దు కదా. సరే మా అబ్బాయి మా అల్లుడు గారు ఉంటే చెప్పాను, నాన్నగారు ఫోన్ వస్తుంది అక్కడ నుంచి, ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళ కార్యక్రమం చేసుకోమను, నేను వచ్చి మళ్ళీ 10 రోజులు కొట్టుకుంటాను. పోయి శబరిమల పోయిన యాత్ర చేసేసాను. అంత నాకేం డిస్టర్బ్ ఏం కాలేదు. అన్ని జాగాలు మా నాన్నగారి పేరు మీద పెట్టేశాను, భోజనాలు పెట్టాను, నాకేం కాలేదు. శబరిమల దగ్గర అక్కడ తిరుపతిలో అక్కడ చాలా శ్రీరంగపట్నంలో మా నాన్నగారి పేరు మీద పెట్టాను. తర్వాత మా అమ్మగారు కూడా 25 రోజుల తర్వాత వెళ్తాను, మా అమ్మగారు కూడా చెప్పింది నాకు, 25 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. చాలామంది ఉన్నారు. ఇంకోటి ఒక అతను పాపము 2 మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళ భార్య బాధ పెట్టేది. అతను చాలా నేను చెప్పాను, నువ్వు పుణ్యం రోజు చనిపోతావు, పుణ్యం రోజే చనిపోయాడు స్వామి అతను కూడా. ఇంకో ఎల్లమ్మ గుడి ఉంది కదా, బల్కంపేట ఎల్లమ్మ, ఆ గుడి ఆమె మా ఇంటి దగ్గర ఉండే, ఆమె పెద్ద మనిషి. ఆమెకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నరాలు తెగిపోయినాయి. ఆ 2 రోజులు మంచి రోజులు లేకుండే. అలా చెప్పిన, మీరేం బాధపడకుండా చనిపోతే స్వామి అన్నారు. లేదమ్మా 2 రోజుల దాకా ఉంటుంది, ప్రాణంతో ఉంటుంది, ఆమె సేవ చేసుకుంటూ కూర్చోండి, అమ్మవారి సేవ. అంటే 2 రోజుల తర్వాత ఆమె జరిగిపోయింది స్వామి. కొన్ని ఎట్లున్నాయి అంటే చెప్పి వెళ్తారు స్వామి, చెప్పి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే గురువులు కూడా ఒకటే టైంలో 10 జాగాలు దర్శనం ఇస్తారు స్వామి. ఇప్పుడు నాకు కూడా శివరామ పెద్దపాదం పోయినప్పుడు, స్వామి ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నావు కదా, అక్కడ ఉన్నావు కదా నన్ను, అదే నేను ఈయన ఉన్నా కదా అని. ఇప్పుడు చాలా మంది గురువు చాలా మంది స్వామి ఒకసారి 10 సార్లు 20 జాగాలు కూడా దర్శనం ఇచ్చే వాళ్ళు ఉన్నారు స్వామి. ఓకే. దేవుడు ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా, ఆయన ఒక్కడంతా చేసినప్పుడు ఈ చిన్న దీక్షలో 5-10 మంది ఇప్పుడు ఇట్లా మన కళ్ళు మూసుకుని షిరిడీకి వెళ్ళిపోవచ్చు, ఇట్లా కళ్ళు మూసుకొని శబరిమల అయిపోవచ్చు, తిరుపతి పోవచ్చు, కాశీ పోవచ్చు, ఆత్మతో పోవచ్చు. అంత అవసరం ఉండేది స్వామి. ఈ ఆత్మ పూజ వచ్చింది, లాస్ట్ ఆత్మ పూజ స్వామి. ఆత్మ ఇక శరీరం మీద ఏం ధ్యానం ఏముండదు. కానీ ఇట్లా కూర్చున్నాను, ఇప్పుడు మనకు అవసరం అనుకో, విజయవాడ అమ్మవారి దగ్గర పోవాలి, ఇట్లా కూర్చుంటే అమ్మ మనం చూసినాం కదా, దర్శనం ఇస్తారు, పోయి వచ్చేసినాం కదా. అదే ఒక సెకండ్ పట్టారు కదా. ఓకే. లైన్ అవసరం లేదు, ప్లేన్ అవసరం లేదు, ట్రైన్ అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, కాశీకి పో ఎక్కడ అక్కడ. మా అమ్మగారు చూడాలంటే మా అమ్మ కనపడిస్తుంది, గురువు అంటే గురువు కనపడిస్తారు. అంటే ఆత్మతోనే సంబంధం, లాస్ట్ ఆత్మతో సంబంధం, ఈ లోకంతో సంబంధం ఉండదు స్వామి. ఏదో అనుకోకుండా స్వామి వచ్చాడు, ఎవ్వరు పోలే, ఇక్కడనే ఆ స్వామి పేరు మీద ఇక్కడనే ఉన్నాను, ఇన్ని గుళ్ళు వచ్చి ఎవ్వరు ఏం చేసినా కూడా అంతా ఆయన. ఓకే. ఇప్పుడు ఈ స్వామి పంపించి ఏంటి అంతే. చాలా మంది చెప్పారు, నువ్వు టీవీలో చెప్పు, అక్కడ చెప్పు, నాకేం అవసరం ఉంది, అందరు ఇచ్చినంత మనోలే కదా. అవును. మీరు వేరు కాదు, నేను వేరే కాదు స్వామి, కుక్క వేరు కాదు, ఏ ప్రాణి చేయాలి అంత ఒకటే స్వామి. కర్మపడి జన్మలు వస్తుంటాయి స్వామి, కర్మపడి జన్మలు వస్తుంటాయి.
ఇప్పుడు మనకు అనుకుంటాము ఎందుకు అవి వచ్చిందంటే కర్మ పట్టి అది అది దాని మాట రాదు చెప్తుంటుంది, అది ఏదో చెప్పడానికి పోతుంటుంది. మనం ఎవరు గుర్తుపడతారు? ఆత్మతో సంబంధంతో గుర్తుపడతారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది, నాకు ఆకలి అవుతుందని తెలుసు, అమ్మ పడుకుందాం కలుపుకొచ్చి తీసుకొని తినేసి వెళ్ళిపోతుంది. అది ఏం చెప్పింది? నా నోటితో చెప్పలే కదా, ఆత్మతో చెప్తుంది. ఆత్మదర్శనం చాలా పెద్దది స్వామి, ఆత్మ పూజ చాలా గొప్పది. అండ్ చూస్తే కనుక ఇప్పుడు ఈ గుడికి సంబంధించింది ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎవరి సహాయం కావాలనుకుంటున్నారు అది చెప్పండి స్వామి. ఒకటే భక్తితో వచ్చింది కావాలి స్వామి. నాకు చాలా మంది పరిచయం ఉన్నారు స్వామి, దేవుడు ఫోన్ చేయడు స్వామి వాళ్ళ దగ్గరికి. అరే అరే కోటీశ్వరులు ఉన్నారు నా దగ్గర, పరిచయంలో కోటీశ్వరులు, ఏం లేని వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు నా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు కూడా, ఇక్కడ వచ్చిపోయిన వాళ్ళు కూడా. వాళ్ళ దగ్గర పోవాలి మనసు రానియది నాకు. అచ్చా ఏదో ఇప్పుడు చెప్పారు కదా భిక్షాటన ఎవరు వచ్చిన వాళ్ళు, ఎవరు పెళ్ళితో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు స్వామినాడు, ఆ స్వామినాడు అతన్ని కట్టేశాడు, అవి కట్టేశాడు అని ఎవరైతే వాళ్ళ మనసుతో వచ్చేసి కట్టించిన వాళ్ళని స్వామి ఒప్పుకుంటారు. మనంతటా మనం అడగాల్సిన అవసరం లేదు. అడగకుంటే పోవాలి అనిపిస్తుంది. ఇవాళ పోనీయాడు స్వామి దేవుడు, కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పోనీయాడు దేవుడు. ఎందుకని అప్పుడు అనుకున్నాను ఇంకా లాభం లేదనుకున్నాను, ఇంకా ఆయన మీద ఆయన ఏమని చేసుకొని మన ఉన్న వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బుతో కట్టేశాము. దేవునికి ఉంది, మనకు వచ్చే డబ్బు సరిపోతుంది. ఇక మామూలుగా ఇవన్నీ అంటే ఇక చూసుకుంటాడు. కేదార్ ఎప్పటి నుంచి అనుకున్న సంకల్పం, మొన్న పరిచయం అయినాడు స్వామి. ఓకే, స్వామి ఎలా పరిచయం అయ్యారు? మళ్ళీ మన ఇక్కడనే పరిచయం అయినాడు మన దగ్గర. మీరు ఎందుకు వచ్చారు స్వామి ఇక్కడికి, ఎట్లా తెలిసింది మీకు? మొదటే చెప్పాము మీకు, కారణ జన్మలని కారణం లేకుండా పరమాత్ముడు కలపడానికి. అంతే, అవసరం ఇక్కడ దాకా ఉన్నది అని అంటే అక్కడ వరకు రాసి పెట్టు. ఎక్కడ 85 ఎక్కడ 2023 అదే ధర్మం. అదే కదా, ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం పోతూ ఉంటాం, కానీ ఆ సమయం సందర్భం పరమాత్ముడు కలపగలడు. అంతే, అందుకని దానికి కారణం చేత పుట్టి ఉండాలి మనం. అందుకని ఆ పరమాత్ముడు ఆజ్ఞ ముఖ్యమైన. మన సత్తుస్వామి పరిచయం అయినాడు, అర్థం చేస్తున్నాడు అని పాపం. ఓకే, లాస్ట్ లో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన మందిరం గురించి చెప్పండి. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం గడుతున్నాం కాబట్టి ఎందరో కారణ జన్ములు ఎక్కడెక్కడో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధిలో ఉన్నారు. గుడి కట్టడం అనేది ఏంటంటే ఇప్పుడు మేము ఒక సాధు లక్షణంలో ఉన్నాము కాబట్టి ఎంతమంది దగ్గర నుంచి ఒక్కొక్క రూపాయి వచ్చినా కూడా అది పుణ్యంగా ఎందరికో పుణ్యక్షేత్రమై ఉపయోగపడుతుందని మా ఆలోచన. కాబట్టి చూసేవాళ్ళు ఈ యొక్క కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిందంటే ఇది మహాపుణ్యక్షేత్రంలో 2వ స్థానంకి రావచ్చు. రేపటి రోజుని పరమాత్ముడు చూశాడు కాబట్టి ఎవరైనా భక్తులు ముందుకు వచ్చారే అనుకోండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ డెవలప్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే భగవంతుడిని ఇంకా ప్రత్యక్షంగా అన్ని వసతులు కల్పించి, ఇప్పుడు మేము అన్నదానం అన్న ఆలోచన చేస్తున్నాం అంటే ఆకలితో ఎవరిని ఉండనియకుండా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి భక్తులు ఎవరన్నా ముందుకు వచ్చి ఈ విధంగా మేము సహాయంగా ముందుకుంటాము అని చెప్తే దానికి ఎప్పుడు పరమాత్ముడి ఆశీర్వాదం, కృతజ్ఞతలై మేము ఎప్పుడు వాళ్ళకి సహాయకరంగా ఉండాలన్న ఆలోచన, ఒక అంతఃకరణ శుద్ధితో నిర్ణయం తీసి పెట్టుకున్నాం శంకర. మీరు కూడా చాలామందికి ఈ విషయ వివరణలు అందించండి. కేదార్నాథ్ ఆలయం అనేది ఏంటంటే ఒక గొప్ప కార్యక్రమం. ఇప్పుడు భారతదేశానికి ఇది ఒక చిహ్నంగా ఉండాలనే ఆలోచన. 2వ కేదార్నాథ్ అంటారే కానీ కేదార్నాథ్ అనేది ఒక అన్నారు. కాబట్టి విషయ వివరణలు చాలామందికి చేర్చండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయ వివరణ కావాలంటే స్థలానికి వచ్చి విషయ వివరణలు మమ్మల్ని అడిగి తెలిసి ముందుకు వచ్చే అవకాశాన్ని కూడా ఇవ్వాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఏదైతే లక్ష్యం మంచిగా ఉందో అది నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.